ఓం నమో నారాయణాయ. మాఘపురాణము 23వ అధ్యాయము. నారదుని దౌత్యము, దేవతల దైన్యము. మహర్షి జహ్నువుతో ఇట్లనెను: పారిజాత పుష్పములకై వెళ్ళిన యక్షుడింకను రాకపోవుటకు కారణమేమని ఇంద్రుడిని వివరించెను. పారిజాత పుష్పముపైనున్న ఇష్టము అధికమవుటచే తాను భూలోకమునకు పోదలచెను. ఇంద్రుడు పారిజాత పుష్పములకై వచ్చుచు దేవతలను కూడా తనతో తీసుకుని వచ్చెను. సువాసనలను విరజిమ్ముచున్న పారిజాత పుష్పములను చూచి ఇంద్రుడు దేవతల మహోత్సవంతో పారిజాత పుష్పములను కోసిరి. పారిజాత వృక్షమునే స్వర్గమునకు తీసుకుని పోదలిచిరి. ఆ మహోత్సవములో శ్రీహరి పూజ నిర్మాల్యమును పాదములతో త్రొక్కి దాటిరి. ఫలితముగా దివ్యశక్తులను కోల్పోయిరి, శక్తి విహీనులైరి. ఇంద్రాదులింకను రాలేదని మరికొందరు దేవతలు వచ్చిరి. పారిజాత వృక్షమును పెకలిద్దామని యత్నించిరి. శ్రీహరి నిర్మాల్యమును దాటుచే వారును శక్తిహీనులై పడియుండిరి. మరునాటి ఉదాట్యమున సత్యజిత్తు తన తోటను చూడవచ్చెను. అచట నిస్తేజులై నిలిచిన ఇంద్రాదులను చూచెను. వారి పరిస్థితికి ఆశ్చర్యమును విచారమును చెందెను. వారికి నమస్కరించెను. ఇంద్రాది దేవతలారా, మీరు మానవులమైన మాకంటే గొప్పవారు. ఇంతటి మీరు స్వల్ప ప్రయోజనమునక ఇట్టి అకార్యమునేల చేసితిరి. మీరు నాకు తెలియకుండా పుష్పములను దొంగతనముగా తీసుకుని పోవుట దోషము కాదా అని ప్రశ్నించెను. ఇంద్రాదులు సమాధానము చెప్పలేక తలలు వంచుకొనిరి. గరుత్మంతుడు మొదలైన ఉత్తమ పక్షులు నేలపైనున్న మాంసమున కాసపది భూమిపై రాని అవమానము నందినట్లు మేమును పారిజాత పుష్పముల కాసపడి ధర్మమును తప్పి దొంగిలించి ఇట్టి స్థితిని పొందితిమి. ఇకపై మా పరిస్థితి ఏమిటో ఎట్టిదో చెప్పమని అడిగిరి. సత్యజిత్తు వారికేమియూ సమాధానమును చెప్పక తన ఆశ్రమమునకు పోయెను. ఇంద్రుడు మొదలగు వారు ఆహారము లేక దుఃఖపడుచు నచట 11 దినములుండిరి. వారికి ఆ కాలమున అమృత ఆహారము లేదు. కామధేనువు ఇచ్చు మధుర క్షీరమును లేదు. కల్పవృక్షము చింతామణి ఇచ్చునట్టి పుష్టికరములైన భక్ష్యభోజ్యములునూ లేవు. మిక్కిలి దీనులై ఇండిరి. సత్యజిత్తును దేవతల దురావస్థకు విచారించెను. తాను జల్లిన శ్రీహరి నిర్మాల్యమును తొలగించెను. తానేమి చేయవలెనో దేవతల దుస్థితి తన వలన ఏర్పడినదని ఎట్లు తొలగునో తెలియక దీనులై ఉన్న దేవతలపై జాలిపడెను. ఆశరణ శరణ్యుడైన శ్రీహరిని యథాపూర్వకముగా పూజించుచు తానును భార్యయు నిరాహారులై ఉండిరి. ఈ విధముగా సత్యజిత్తు కూడా 11 దినములు నిరాహారుడై శ్రీహరి పూజను మానక శ్రీమన్నారాయణ్ణి తలచుచుండెను. త్రిలోక సంచారియగు నారదుడు ఆకాశమున తిరుగుచు దేవతల దురావస్థను గమనించెను. వారికెట్టి సహాయము చేసిన వారి దురావస్థ పోవునో అతనికి తెలియలేదు. తిన్నగా శ్రీహరిని చేరబోయెను. నారదుడును శ్రీహరికి నమస్కరించి ఇట్లు స్తుతించెను. నారదాకృత విష్ణుస్తుతి. ఆర్తత్రాణపరాయణయ భవతే నారాయణాయాత్మనే గోవిందాయ సురేశ్వరాయ హరయే శ్రీశాయ చేశాయ చ మిత్రానేక హిమాంశు పావక మహాభాసాయ సాజ్యప్రదే శ్రీమత్పంకజపత్రమేత్ర నిలసత్ కృపాయ తుభ్యం నమః. అచ్యుతాయాదిదేవాయ పురాణపురుషాయ చ సర్వలోకనిదానాయ నమస్తే గరుడధ్వజ. నమో అనంతాయ హరాయ క్షీరసాగరవాసినే భోగీంద్రతల్పశయన లక్ష్మ్యాలింగిత విగ్రహ. నమస్తే సర్వలోకేశ నమస్తే విశ్వసాధన సర్వేశ సర్వగస్త్యం హి సర్వాధార సురేశ్వర. సర్వం త్వమేవ వృజసి నత్వా రూపస్య మహవసి. పురుషాపి గుణాధ్యక్ష గుణాతీత సనాతనః. పరబ్రహ్మసి విష్ణుస్యం బ్రహ్మసి భగవాన్ భవః. సృష్టిస్థితిలయాదీనాం కర్తా త్వం పురుషోత్తమ. త్రిగుణోసి గుణాధార స్త్రీమూర్త్యస్త్యం త్రయీరమః. ఆస్థిత్యం నామయయ సర్వం జగత్ స్థావరజంగమం. త్వమేనైకార్ణవే జాతే
जगस्यस्मिन् जगत्पते जगत्सहृत्य सकलं प्रीत्वा बाबेहनेतु भासकः त्वमेव सर्वलोकानां माता त्वं न पिता विभो गुरुत्वं सर्वभूतानां शिक्षकस्फुदायकः प्रतिष्ठितमिदं सर्वं पूर्णं स्थावरजङ्गमं प्रसीद पालय विभो నమస్తే సురవల్లభ. నారదుని స్తుతిని విని సర్వజ్ఞుడగు శ్రీహరి ఏమియూ నెరగవలెను వానివలే, నారదా స్వాగతము. ఇప్పుడెందులకీ స్తుతి? నీకేమి కావలయనో చెప్పుము. ఏమి చేసినా నీకు సుఖము అగునో అది ఎట్టిదైనను దేవాదురులు సాధింపజాలనిదైనను నీకు సమకూర్చెదను చెప్పుమని అడిగాను. నారదుడును తల వంచి, ఇంద్రాదులు చెడు పనిని చేసి ఆపద పాలైరి. భూమి యందు పారిజాతమును వృక్షమొకటి కలదు. దాని పుష్పముల సౌందర్య సువాసనలకు విస్మితులై వాని ఎందిష్టపడిరి. ఆ పుష్పములను ప్రతిదినము దొంగిలించుచుండిరి. ఆ పుష్పములకే మిక్కిలి ఇష్టపడిన రంభ మొదలగు అప్సర స్త్రీల కోరికను తీర్చుటక ఇంద్రుడు దేవతలతో బాటు వెళ్ళి ఆ పారిజాత వృక్షము వద్ద అగ్ని సమీపమున రెక్కలు కాలిపడిన మిడత వలె దేవతా గుణముతో పడియున్నారు. అమృతాహారములైన ఇంద్రాది దేవతలు 11 దినముల నుండి నిరాహారులే దీనులై పడియున్నారు. భగవాన్ శ్రీమన్నారాయణమూర్తి నీవిప్పుడు వారిని దయయుంచి రక్షింపవలెనని నారదుడు కోరెను. నారదుని మాటలను విని శ్రీహరి, నారద, అమృత కలసము నుండి తొణికి పడిన 2 బిందువుల అమృతమే పారిజాత వృక్షమగును. తులసిగను అయినది అనగా ఆ 2ను అమృతము నుండి పుట్టినవి. 2 మిక్కిలి పవిత్రములు. సత్యజిత్తును వాడు ఆ మొక్కలను సంరక్షించెను. తుదకు అది ఒక మనోహరమైన పుష్పవాటికయ్యెను. సత్యజిత్తు ఆ పుష్పములను, తులసి దళములను అమ్మి ఆ ధనముతో దరిద్రులను, ఆర్తులను పోషించి తరువాత కుటుంబమును పోషించుకొనుచుండెను. నన్ను పూజించుచుండెను. ఇట్టి యుత్తమునికి దీనులకును జీవనాధారమగు పుష్ప సంపదను త్రిలోకాధిపతియగు ఇంద్రుడు నిత్యము తన సుఖమునకై అపహరించెను. చివరకా దీనుడగు సత్యజిత్తు నన్నర్చించిన నిర్మాల్యమును పుష్పవాటికలో చల్లగా ఇంద్రుడు ఆ నిర్మాల్యమును గూడ దాటెను, త్రొక్కెను. ఇన్ని దోషములచే త్రిలోకాధిపతియగు ఇంద్రుని వాని అనుచరులు శక్తిహీనులై తోటలో పడియున్నారు. నన్ను పూజించిన నిర్మాల్యమును తెలిసిగాని తెలియకగాని దాటిన, తొక్కిన ఎంతటి వాడైనను శక్తిని కోల్పోయి దీనుడు కాక తప్పదు. ఉత్తముడైన ఆ సత్యజిత్తు ఇంద్రాదుల దైన్యమునకు బాధపడుచు ఏమి చేయవలనో తెలియక తానును భార్యతో బాటు నిరాహారుడై నన్ను అర్చించుచు నన్ను స్మరించుచున్నాడు. ఆషాఢ శుక్ల పాడ్యమి మొదలు నేటి వరకు 11 దినములు దేవతలు అమృత పానము లేక నిరాహారులైరి. సత్యజిత్తును వారిని చూచి భార్యతో బాటు నిరాహారుడై ఉండెను. దేవతల పుష్పికై నన్ను ప్రతిదినము స్మరించుచునే ఉన్నాడు. నేడు 11వ దినము అనగా ఏకాదశి తిథి. సత్యజిత్తు నేడు కూడా ఉపవాసముండి నా అష్టాక్షరి మంత్రమును జపించుచు జాగరణమునర్చుచున్నచో నేను ప్రసన్నుడై అతడేది కోరినను వెంటనే ఇచ్చదను. అతడే కాదు, ఎవరైనను ఏకాదశి నాడు ఉపవాసముండి జాగరణ చేసి నా మంత్రమును జపించినచో వారికిని కోరిన దానిని ఇచ్చదను అని విష్ణువు సమాధానమునిచ్చెను. నారదుడును ఏమీయును మాట్లాడలేక తన దారిన బోయెను అని మహర్షి జహ్నువునకు ఇలా చెప్పాను. మాఘపురాణము 23వ అధ్యాయము సంపూర్ణం.